దేశంలోని బలూచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ 2000 దశకంలో ఏర్పాటైంది. ఇది సాయుధ గెరిల్లా యుద్ధ నైపుణ్యం కలిగిన సంస్థగా దీన్ని రూపొందించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వయం పరిపాలన, ప్రత్యేక దేశం అనే డిమాండ్తో పురుడు పోసుకుంది. ఈ సంస్థ ఆధునిక గెరిల్లా యుద్ధ తంత్రాలను పుణికిపుచ్చుకుంది. జనరల్ ముషారఫ్ సైనిక చర్యలు, బలోచ్ ప్రాంతంలో సైనిక స్థావరాలు ఏర్పాటు కావటం, బలోచ్ నేతలు, కార్యకర్తలు అదృశ్యం కావటం, గ్యాస్, గోల్డ్ వంటి సహజ వనరులు తరలించటం వంటి వాటితో అక్కడి ప్రజలు విసిగిపోయారు. బలూచిస్తాన్లో చాలా కాలంగా నుంచి తిరుగుబాటుంది. తిరుగుబాటుకు కారణం బలోచిస్తాన్లో పాక్ సైన్యం చేస్తోన్న ఆకృత్యాలు, ఆధిపత్య ధోరణికి, రాజకీయ నేతలపై ఉక్కుపాదం మోపటం వంటి చర్యలను వ్యతిరేకిస్తూ జరిగింది. ఆ తర్వాత 1963 నుండి 69 వరకు బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. పాక్ జైళ్లలో ఉన్న బలోచిస్తాన్ ఖైదీల విడుదల, బలోచ్లోని గ్యాస్ సహా ఇతర వనరుల విషయంలో సమాన వాటా ఇవ్వాలని 1 యూనిట్ విధానం రద్దును డిమాండ్ చేస్తూ అంటే బలోచిస్తాన్ ప్రజలు పోరాటం చేస్తున్నారు. చివరకు 1969 పాక్ సైన్యం, బిఎల్ఎఫ్ల మధ్య కాల్పుల విరమణ జరిగింది. 1 యూనిట్ విధానం రద్దయింది. ఆ తర్వాత 1973 నుంచి 77 కాలంలో తీవ్రమైన స్థాయిలో తిరుగుబాటు జరిగింది. ఇందుకు ప్రధాన కారణం జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం బలోచిస్తాన్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఇరాక్ నుండి బలోచ్వాదులకు ఆయుధాలు అందుతున్నాయని వారిపై సైనిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 80,000 సైనికులు పాల్గొన్నారంటే బలోచ్ తిరుగుబాటు ఎంత పెద్ద స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడుల్లో బలోచ్వాదులు 7,000 నుండి 10,000 మంది మరణించినట్లు చెప్తారు. అదే రీతిలో పాక్ సైన్యంలోనూ 3 నుండి 5,000 మంది మరణించారు. ఆ తర్వాత జియా ఉల్ హక్ జుల్ఫికర్ అలీ భుట్టోను సైనిక చర్య ద్వారా దింపి అధికారంలోకి రావడంతో ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించడానికి సిద్ధపడటం, బలోచ్ నాయకులు ఆఫ్ఘాన్లో శరణార్థులుగా వెళ్లటంతో ఈ తిరుగుబాటు ముగిసింది. 2006లో నవాబ్ అక్బర్ బుక్టీ హత్యతో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున తిరుగుబాటు లేవదీసింది. బలోచిస్తాన్లో జనరల్ ముషారఫ్ సైనిక స్థావరాలు పెంచడం, చైనా పాక్ ఆర్థిక కారిడార్ సిపెక్ ప్రాజెక్టును ప్రారంభించడం వంటి చర్యలు బలోచిస్తాన్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. తమ వనరులు కొల్లగొడుతున్నారని, తమకు సరైన వాటా రావటం లేదని, పంజాబీల ప్రాబల్యం పెరుగుతుందన్న కారణాలతో బలోచివాదులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. దీన్ని వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్గా పనిచేసిన నవాబ్ అక్బర్ బుక్టీ హత్య కావటం ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. పాక్ సైన్యం పైన, చైనా ప్రాజెక్టులపైన దాడులకు బిఎల్ఏ దిగింది. ఇలా అంతర్జాతీయంగా బిఎల్ఏ బలోచిస్తాన్ దేశం ఏర్పాటుపై తన పోరాటం చేస్తూనే ఉంది. అవకాశం చిక్కినప్పుడల్లా పాక్ సైన్యం పైన, పాకిస్తాన్లో బాంబులు పేల్చడం వంటి చర్యలతో తమ డిమాండ్ అంతర్జాతీయంగా చర్చ జరిగేలా పోరాటం చేస్తూనే ఉంది. ఇలాంటి పోరాటాలు ముగిసేది ప్రత్యేక దేశం ఏర్పాటుతోనే. ఎన్ని ప్రాణాలు పోయినా, కాస్త ఆలస్యమైనా ప్రత్యేక బలూచ్ ఏర్పాటు సాధ్యమవుతుందని భావిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.